అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 8వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణమైనటువంటి దినం కాదు. మీలో దాగి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే రోజు. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పులు, అవకాశాలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఈరోజు మీ యొక్క ధైర్యాన్ని పరీక్షిస్తుంది. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ యొక్క రాబోయే రోజులను పూర్తిగా మార్చేస్తుంది. ఈరోజు గ్రహస్థితులు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నా మీ యొక్క ధైర్యం, పట్టుదల ఉంటే మీరు విజయాన్ని అందుకోవచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అవి మిమ్మల్ని ఆపడానికి కాదు, మీరు ఎంత బలంగా ఉన్నారో చూపించడానికి. రేపు మీలో పనిలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. మీపై ఉన్నటువంటి బాధ్యతలు పెరిగినట్లు కూడా అనిపించవచ్చు. మీపై ఉన్నటువంటి వారు మీ యొక్క పనిని పరీక్షించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇది మీకు ఒక అవకాశం, మీ యొక్క ప్రతిభను చూపించడానికి అని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త టాస్కులు లేదా అదనపు బాధ్యతలు రావచ్చు. మొదట కాస్త కష్టంగా అనిపించినా చివరికి మాత్రం అందరినీ కూడా ఇంప్రెస్ చేయగలుగుతారు. వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా మీరు తీసుకునే తెలివైనటువంటి నిర్ణయాలు లాభాన్ని కూడా తీసుకువస్తాయి. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఇంకా 1-2 రోజులు ఆగి ఆలోచించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఉన్నత విలువలతో ముందుకు సాగుతారు. వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఇతరుల వద్ద మేల్కొల్పే విషయాలను కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా రేపటి రోజు ఒక చిన్న మలుపు కూడా తీసుకువస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, నిర్ణయాలలో తడబాటు ఇవన్నిటికి కూడా ఒక స్పష్టత వైపు మళ్ళీ సంకేతాలు కూడా వస్తాయి. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం లేదా ఒక సమాధానం రేపు మీకు అందే అవకాశం కూడా ఉంటుంది. అది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచి మిమ్మల్ని ముందుకు సాగడానికి బలమైనటువంటి పునాదిని కూడా వేస్తుంది. రేపు ఉదయం లేవగానే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీగా ఫీల్ అవుతారు. ఆ యొక్క ఎనర్జీని మీరు సరైనటువంటి దిశలో ఉపయోగిస్తే మీ రోజు మొత్తం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అయితే ఈరోజు మీ యొక్క ఆలోచనలు ఎక్కువగా పనిచేస్తాయి. కొన్నిసార్లు అవసరం లేనటువంటి విషయాల మీద కూడా మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనసును కంట్రోల్ చేసుకోవటం చాలా ముఖ్యం. ధన సంబంధితమైనటువంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఖర్చులు పెద్ద మొత్తంలో మారే అవకాశం ఉంటుంది. మీరు ఒక పెట్టుబడి గురించి ఆలోచిస్తే వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే ఒకసారి ఆలోచించి పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి రావటం లేదా ఎక్కడైనా నిలిచిపోయినటువంటి డబ్బు మీ చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీకు కొంత రిలీఫ్ను కూడా ఇస్తుంది. ఉద్యోగస్తులకు రేపు చాలా కీలకమైనటువంటి రోజు. మీరు మీ యొక్క పని మీ మీద ఉన్నటువంటి వాళ్ళు దృష్టి పడే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో నిబద్ధత చూపితే మంచి పేరును సంపాదిస్తారు. పై అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. కానీ మీరు శాంతంగా వ్యవహరిస్తే వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు. కుటుంబంలో రేపు కొంత సున్నితమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఎంతకాలం నుంచి వేచి చూస్తున్నటువంటి పనులు కూడా అవ్వలేనటువంటి పనులు కూడా రేపు ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది. ఆ యొక్క పనుల్లో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. అదేవిధంగా విలువలతో కూడినటువంటి సమాధానాలు కూడా మీకు దొరికే ఆస్కారం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు సహజంగా ధైర్యం, స్ఫూర్తి, వేగం కలిగినటువంటి వారు. అయితే రేపటి రోజు మీ యొక్క ఆవేశాన్ని కాస్త నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలలో కోపం పెంచుకుంటే మీ యొక్క చేతిలో ఉన్నటువంటి అవకాశాలు కూడా జారిపోవచ్చు. పని విషయంలో చూస్తే మీకు అప్పగించినటువంటి బాధ్యతలు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. కానీ మీరు మీ యొక్క పనిని
పద్ధతిగా ప్లాన్ చేస్తే మీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థిక పరంగా కూడా రేపు కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం చాలా మంచిది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. త్వరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంటుంది. అప్పులు తీసుకోవటం లేదా ఇవ్వటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంబంధాల పరంగా చూస్తే కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు మాట్లాడే మాటలకు కాస్త జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా పెద్దలతో మాట్లాడేటప్పుడు సహనం అనేది అవసరం. ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీరు ప్రేమతో ఓపికతో మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించగలుగుతారు. సంతాన పరంగా చూస్తే పిల్లల విషయంలో మీరు కొంత ఆందోళన కూడా చెందవచ్చు. వారి యొక్క చదువు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. అయితే జాగ్రత్తగా ముందుకు సాగాలి. అదేవిధంగా వారిని ఒత్తిడి పెంచకుండా సహాయం చేస్తూ ప్రోత్సహించడం చాలా మంచిది. వారు మీ యొక్క మాట వినేలా ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి.